హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశురెడ్డి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో చలవ చేసే పప్పుచారు అయితే చూపిస్తాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే ఏ టిఫిన్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇలా పెసరపప్పు తీసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే ఉడికించుకున్నాను. మెత్తగా అంటే చాలా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకొని ఇందులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి అయితే కట్ చేసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవన్నీ కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని నేను వేరే బౌల్ తీసుకున్నాను అనమాట. ఇలా గిన్నె పెట్టుకొని అందులో ఉడికించిన పప్పు, అలాగే మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. సోరకాయ ఉంటే సోరకాయ వేసుకొని, నా దగ్గర దొండకాయ, అలాగే ములక్కాయ, టమాటా, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా యాడ్ చేశాను. నేను ఇంకా పప్పు ఉడకబెట్టేటప్పుడు ఏం వేయలేదు, పసుపు కూడా యాడ్ చేయలేదు. ఇప్పుడైతే అన్నీ యాడ్ చేస్తాను. మనం ఇలా అన్నీ వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని చింతపండు గుజ్జు కూడా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇలా వాటర్ కూడా ఎన్ని కావాలో అన్నీ పులుపు తగ్గట్టు వేసుకొని మనకు తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. నేనైతే ఒక 4 to 5 స్పూన్స్ అయితే వేసాను. ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కలర్ కోసం కారం, అలాగే పసుపు, ఇంకా పైనుంచి కరివేపాకు వేసుకొని ధనియా పౌడర్ కూడా వేసుకోవచ్చు ఉంటే. ఇవన్నీ మంచిగా ఉడికే విధంగా మనం మరిగించుకోవాలన్నమాట. ఈ ముక్కలన్నీ కూడా ఈ సూప్లో మంచిగా మగ్గాలి. ఇవన్నీ మరుగుతుంటే మగ్గుతాయన్నమాట. ఇలా అన్నీ కూడా మధ్య మధ్యలో చూసారా ఇలా కలుపుకుంటూ ఇవన్నీ మంచిగా ఉడికేంత వరకు అయితే ఇలా మరిగించుకోవాలి. ఈ చింతపండు అనేది ఒక్కలకి పట్టే విధంగా అంతవరకు అయితే మగ్గించుకోవాలి. ఏ టిఫిన్లోకైనా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ, వడ, అలాగే ఇంకా ఈ ఉప్మాలోకి కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ఇవన్నీ కూడా నేనైతే ఒక 10-15 మినిట్స్ మరిగించుకున్నాను. మరిగించిన తర్వాత పోపు అయితే పెట్టుకుంటున్నాను. కొంచెం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి, కరివేపాకు వేసుకొని పసుపు యాడ్ చేసుకొని పోపు అయితే పెట్టుకొని ఇలా సాంబార్లో అయితే కలుపుకుంటున్నాను. చూసారా, చాలా సింపుల్ అండి. మనకు ఒక మరిగించుకోవడమే టైం పడుతుంది, మిగతాదంతా నార్మలే అనమాట. నేనైతే ఇక్కడ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్ అండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, పెసరపప్పు సాంబార్ అయితే రెడీ అయిపోయింది.